సైదాబాద్ జువెనల్ హోంలో దారుణం జరిగింది. 6 బాలురపై పర్యవేక్షకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చిన ఓ బాలుడు తల్లికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాబాద్ జువెనల్ హోంలో దారుణం జరిగింది. ఆరుగురు బాలురపై పర్యవేక్షకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చిన ఓ బాలుడు తల్లికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెడీగా ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, సైదాబాద్ జువైనల్ హోమ్ లో దారుణం చోటు చేసుకుంది. పిల్లల సంరక్షణ చూడాల్సిన పర్యవేక్షకుడే దారుణానికి పాల్పడ్డాడు. దాదాపు ఆరుగురు బాలుర పైన లైంగిక దాడి చేసినట్లు కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో రీసెంట్ గా దసరా సెలవులకు సైదాబాద్ జువైనల్ హోమ్ లో ఉన్న ఓ బాలుడు ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత, పండగ పోయిన తర్వాత మరలా జువైనల్ హోమ్ కు వెళ్ళడానికి నిరాకరించాడు. అయితే ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటి విషయాన్ని తల్లి గట్టిగా అడిగినప్పుడు తను ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. సైదాబాద్ జువైనల్ హోమ్ లో పర్యవేక్షకుడుగా ఉన్నటువంటి వ్యక్తి తన పైన లైంగిక దాడి చేశాడు అన్నటువంటి విషయాన్ని తన తల్లికి చెప్పాడు. దాంతో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి తల్లి ఇమీడియట్ గా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులను ఆశ్రయించి జరిగినటువంటి విషయానికి సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీయడంతో ట్యాబ్ గార్డు ఎవరైతే పర్యవేక్షకుడు ఉన్నాడో అతను కేవలం యొక్క బాలుడి మీద మాత్రమే కాదు, ఇంకొక 5 బాలుడి పైన కూడా ఈ రకంగానే లైంగిక దాడి చేశాడంటూ కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దీనిపైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ స్టాఫ్ గార్డ్ ఎవరైతే పర్యవేక్షకుడు ఉన్నాడో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఎందుకప్పటి నుంచి ఈ యొక్క వ్యవహారం అనేది ఇతను ఇలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు జువైనల్ హోమ్ లో ఉన్నటువంటి బాలుల మీద అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి వివరాలను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పుడు కంప్లైంట్ చేసినటువంటి బాలుడి తల్లితో పాటు అలాగే మిగతా ఫ్యామిలీస్ కు సంబంధించి మిగతా 5 బాలురు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి జువైనల్ హోమ్స్ లో కొంత భద్రతా పరమైనటువంటి అంశాలు, అలాగే ఫుడ్ కు సంబంధించి, సేఫ్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా గతంలో ఎంతో వివాదాలు అనేవి నడిచాయి. గతంలో కొంతమంది జువైనల్స్ హోమ్ ని విడిచి ఆ పరారైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి విండోస్ ను పగలగొట్టుకొని కొంతమంది బయటికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ చూశారు. అలాగే మరికొన్ని ఘటనలు కూడా జువైనల్ హోమ్స్ లో జరిగాయి. సో ఇప్పటి వరకు కూడా భద్రతాపరమైనటువంటి అంశాల్లోనే వెలుగులోకి వచ్చినటువంటి జువైనల్ హోమ్స్ ఇప్పుడు ఏకంగా లోపల ఉన్నటువంటి జువైనల్స్ బాలుడి యొక్క పరిస్థితికి సంబంధించి వారి మీద లైంగిక దాడులు జరగడం అనేది ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళని షాక్ గురయ్యేలా చేశారు. దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వైపున ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే బాలుడు యొక్క ఎవరైతే లోపల జువైనల్ హోమ్ లో లైంగిక దాడికి గురైనటువంటి బాలుడు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా యొక్క పర్యవేక్షకుడిని కఠినంగా శిక్షించాలనేటువంటి విషయాన్ని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ.